నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ప్రపంచమంతా భారత్ని ఇప్పుడు కొత్తగా చూస్తోంది. ఇండియా గురించి కొత్త కోణంలో ఆలోచిస్తోంది. ఒకటికి రెండు చోట్ల గురి తప్పి ఉండొచ్చు. చాలా ప్రయత్నాల్లో మాత్రం ఊహించని రీతిలో మైత్రి బంధాలు బలోపేతమవుతున్నాయి. ద్వైపాక్షిక బలంతో పాటు బుసలు కొట్టే డ్రాగన్కు ముకుతాడు వేసే వ్యూహాత్మక బంధాలు బలోపేతమవుతున్నాయి. అంతేనా? ఇప్పుడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రపంచంలోనే భారత్ ప్రథమ స్థానంలో ఉంది. అత్యంత వేగంతో ఎదుగుతున్న దేశంగా భారత్లో జరిగే ప్రతి పరిణామాన్ని ప్రపంచ దేశాలు చాలా ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి. 2 ఏళ్ల కాలంలో మోదీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కారు విదేశాంగ విధానాలు తీసుకున్న నిర్ణయాలే ఈ దిశగా సుస్థిరమైన బాటలు వేశాయి. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలకు గట్టి ఊతమిస్తున్నాయి. విదేశాంగ విధానంలో నమో శకం తెచ్చిన ఆ మార్పు వీచికల వివరాలివి. $125 కోట్ల భారతావని, 60% పైగా యువశక్తి, అపారమైన సహజ వనరులు, ఇలా ఎందులో తీసిపోని భారత్ అభివృద్ధి ప్రయాణం లక్ష్యం మేరకైతే సాగలేదు. ఈ లోటు భర్తీ చేస్తూ 2 ఏళ్ల పాలనలో మోదీ సర్కార్ భారత్ను అవకాశాల గనిగా ఆవిష్కరించింది. గతంలో ఎవరూ చేయని విధంగా విదేశీ పర్యటనలతో భారత్ను భవిష్యత్ అంతర్జాతీయ శక్తిగా ప్రపంచానికి పరిచయం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీస్ ప్రతిష్టాత్మక పథకాలకు ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడం ద్వారా నవ భారత నిర్మాణానికి అంకురార్పణ చేశారు. స్నేహితుల్ని నిర్ణయించుకోగలం, ఇరుగు పొరుగు మాత్రం శాశ్వతం. ఇదే సూత్రం ఆధారంగా ప్రధాని నరేంద్ర మోదీ కొత్త విదేశాంగ విధానం ఆవిష్కరిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం ముందు గెలవాలంటే ముందు సొంత ప్రాంతంలో పట్టు నిరూపించుకోవాలన్న వాస్తవం గుర్తెరిగి ఒక్కొక్కటిగా మైత్రి బంధం గెలిచే ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని అవాంతరాలు, అవాంఛిత అవరోధాలు ఎదురైనా నిర్దేశిత లక్ష్యం కోసం స్థిరంగా ముందుకు సాగుతున్నారు. ప్రమాణ స్వీకారం రోజున పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సహా సార్క్ దేశాల అధినేతల్ని ఆహ్వానించడం ద్వారా మొదలైన ఆ సయోధ్య ప్రయత్నాలు స్థిరంగా కొనసాగుతూనే ఉన్నాయి. అధికారంలోకొచ్చిన 100 రోజుల్లోపే భూటాన్, నేపాల్ మొదలు జపాన్ దేశాలు చుట్టేసొచ్చారు. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్, చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్, వియత్నాం ప్రధానమంత్రులకు ఆతిథ్యమిచ్చారు. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ కూడా బంగ్లాదేశ్ మొదలు నేపాల్, మయన్మార్, సింగపూర్, వియత్నాం, బహ్రెయిన్, ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్, మాల్దీవులు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దక్షిణ కొరియా, చైనా రాజధానుల్లో పర్యటించి పొరుగువారితో సత్సంబంధాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నది తెలియజేశారు. ఈ 21వ శతాబ్దం ఆసియాదే అంటూ అందరినీ ఒక్కటి చేసే నినాదాన్ని వినిపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే లుక్ ఈస్ట్, యాక్ట్ ఈస్ట్ విధానాలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. ఇండియా అవర్ విజన్ ఫర్ ద రీజన్ రెస్ట్ ఆన్ 5 pillars: ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, assistance, cooperation in every area, contacts between our people. Just think of what we are doing to our consumers and to our environment. We must shrink the distance between our producers and consumers and use the most direct routes of trade. I know India has to lead and we will do our part. I hope each of you will too. వాస్తవానికి ఆసియాలో దిగ్గజ దేశాలుగా ఉన్న చైనా, జపాన్, భారత్లు అంతర్జాతీయంగా కూడా అంతే ప్రాధాన్యం కలిగున్నాయి. ఈ క్రమంలో ఎవరు అవునన్నా కాదన్నా ఈ 3 దేశాలే ఆసియాలో తిరుగులేని శక్తులుగా కూడా ఆవిర్భవించాయి. కానీ ఈ మధ్యకాలంలో చైనా అన్ని విధాలుగా దూకుడు పెంచడం, అన్ని విధాలుగా భారత్ను కాస్తంత ఇబ్బంది పెడుతున్న పరిణామం. ఈ నేపథ్యంలో ఆసియాలోని అన్ని దేశాలతో ద్వైపాక్షిక బంధాన్ని కొత్త ఎత్తులకు తీసుకువెళ్లడంపై మోదీ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. వ్యూహాత్మక స్థానాల్లో ఉన్న జపాన్, వియత్నాం, ఆస్ట్రేలియా స్నేహ సంబంధాల్ని ఇంకాస్త బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే ఉద్దేశంతో ఒకవైపు అమెరికా, జపాన్ కూటమికి మిత్రులు, మరోవైపు చైనా, రష్యాలకు దగ్గరవారుగా ఉంటున్న దేశాలతో మంచి పొరుగుగా వ్యవహరించేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే 1992లో మాజీ ప్రధాని పివి నరసింహారావు ఉనికిలోకి తెచ్చిన లుక్ ఈస్ట్ విధానాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తోంది మోదీ ప్రభుత్వం. ముఖ్యంగా తూర్పు ఆసియా దేశాలకు సంబంధించి అదనంగా యాక్ట్ ఈస్ట్ విధానాన్ని తీసుకొచ్చి జపాన్, వియత్నాంతో వ్యూహాత్మక రక్షణ సహకారం కోసమూ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో మోదీ అధికారంలోకొచ్చిన తరువాత భారత్లో తొలి అధికారిక పర్యటన జరిపిన ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ ఇరు దేశాల వ్యూహాత్మక బంధానికున్న ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్పారు. ఆ పర్యటనకు ఫలంగా ఇద్దరి మధ్య పౌర అణు ఒప్పందం కుదిరి ఆస్ట్రేలియా నుంచి యురేనియం దిగుమతికి మార్గం సుగమమైంది. ఇండో పసిఫిక్ జలాల్లో రక్షణ, హిందూ మహాసముద్రంలో నావికా దళాల సైనిక ప్రదర్శనలకు వీలు కలిగింది. తరువాత ఆస్ట్రేలియాలో పర్యటించిన ప్రధాని మోదీ ఆ మైత్రి బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. ఆ దేశాన్ని తీర రక్షణకు సంబంధించిన అంశాల్లో ఇండియా, అమెరికా, జపాన్ బృంద పరిధిలోకి తీసుకుని రావడంలోనూ సఫలీకృతమయ్యారు. India and ASEAN are natural partners. Our ties date back to ancient times. They continue to serve as a bridge between our countries and regions. Friends, I've been saying that 21st century belongs to Asia. I say this because of the track record of the ASEAN countries. Together, ASEAN's 10 member countries form an economic powerhouse. ఇదే సమయంలో 50 ఏళ్లుగా సరిహద్దు తగాదాలతో పాటు వారి విస్తరణాకాంక్షపై చైనాతో ఎన్నో విభేదాలు ఉన్నప్పటికీ ఇరు దేశాల మధ్య సయోధ్య కోసం మోదీ ప్రారంభించిన ప్రయత్నాలు ఎంతో మందిని ఆలోచనలో పడేశాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన బంధం బలోపేతం దిశగా చైనాకు ఎక్కడలేని ప్రాధాన్యాన్ని ఇవ్వడం ప్రారంభించారు. వాణిజ్య శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు స్వీకరించింది మొదలు ఇప్పటికే 2 సార్లు చైనా పర్యటన జరపడం ఆ చర్యల ప్రాధాన్యతను తెలియజేస్తాయి. ప్రధాని మోదీ కూడా అనేకసార్లు చైనాతో ఆర్థిక బంధాల దృఢతరం చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ప్రధాని మోదీ ప్రత్యేక దూతగా వ్యవహరిస్తూ ఇరు దేశాల మధ్య అత్యున్నత స్థాయి నేతల పర్యటనల కోసం చేస్తున్న ఏర్పాట్లు చాలా మంది ప్రశంసలు అందుకున్నాయి. ప్రస్తుతం కూడా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చైనాలోనే పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీ ఆసియా దౌత్య విధానంలో జపాన్కైతే చెప్పలేనంత ప్రాధాన్యముంది. దశాబ్దాల స్నేహబంధానికి కొత్త ఉత్తేజమిస్తూ 2014 నుంచి ఇరు దేశాలు పట్టాలు వేసుకుని ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేలా మలబార్ తీరంలో భారత్, అమెరికా సంయుక్తంగా నిర్వహించిన నావికా దళాల విన్యాసాల్లో జపాన్ కూడా పాలు పంచుకుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పౌర అణు ఒప్పందాన్ని పట్టాలపైకి తేవడం సహా రక్షణ రంగంలో సహకారానికి ఇరు దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. 5 రోజుల పాటు జపాన్లో మోదీ జరిపిన పర్యటనే భారత్ ఉపఖండం దాటి వెళ్లిన మొదటి యాత్ర. ఆ పర్యటనలో వ్యాపార, వాణిజ్యపరంగానూ అనేక కీలక ఒప్పందాలు కుదిరాయి. మయన్మార్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్, వియత్నాం దేశాలతోనూ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల మెరుగు కోసం ఇవే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తూర్పు ఆసియా సమావేశాలకు గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యం వచ్చింది వాటి కారణంగానే. ఆయా దేశాలతో ఆర్థిక, వాణిజ్యాంశాల్లో పరస్పర సహకార ఒప్పందాలు కుదిరాయి. సందర్భం వచ్చిన ప్రతిసారి ఆ దేశాల అధినేతలతో ప్రధాని మోదీ సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. వాటన్నింటి ద్వారా లక్షల కోట్ల విలువైన సముద్ర ఆధారిత కొత్త ఆర్థిక లోకానికి నాంది పలుకుతున్న ప్రధాని మోదీ కల సాకారమైతే 21వ శతాబ్దం పూర్తిగా భారత్దే అనే పరిస్థితి రావడం దాదాపు ఖాయం. ఈ 2 ఏళ్లలో పొరుగున ఉన్న చిన్న దేశాలతోనూ సఖ్యతకు మోదీ బృందం అందివచ్చిన ఏ అవకాశం వదులుకోలేదు. దశాబ్దాలుగా ఎడతెగని సమస్యలకు పరిష్కారాలు అన్వేషిస్తున్నారు. బంగ్లాదేశ్తో 40 ఏళ్లుగా ఉన్న సరిహద్దు సమస్య పరిష్కార ఒప్పందం అందుకు ఓ మచ్చుతునక మాత్రమే. దాయాది పాకిస్తాన్తోనూ మంచి సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇబ్బందికర పరిస్థితుల్లోనూ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పుట్టినరోజున స్వయంగా కరాచీ వెళ్లిన మోదీ ద్వైపాక్షిక బంధం బలోపేతానికి మరింత అనుకూల వాతావరణం కల్పించారు. అయితే దాయాది దేశం కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనతో మళ్లీ కథ మొదటికొచ్చింది. పఠాన్కోట్ వంటి ఉగ్రవాద దాడులతో పూర్తి ప్రతిష్టంభన నెలకొంది. శ్రీలంకతోనూ గత పాలకుల హయాంలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. రాజపక్సే స్థానంలో మైత్రిపాల సిరిసేన శ్రీలంక అధ్యక్షుడైన తరువాత అక్కడ పర్యటించిన మోదీ దౌత్య బంధం పునరుద్ధరణకు గట్టి బాటలు వేశారు. 1987లో ప్రధాని రాజీవ్ గాంధీ హత్యోదంతం 30 ఏళ్ల తరువాత లంకలో అడుగుపెట్టిన మోదీ శ్రీలంక పునర్నిర్మాణానికి చేయూతనందిస్తానని హామీ ఇచ్చారు. హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మక ప్రాంతాలైన సీషెల్స్, మారిషస్ల్లోనూ మోదీ పర్యటించారు. సౌహార్ద యాత్ర, ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణలో ఈ చర్యలన్నీ ముందడుగ్గానే చెప్పాలి. సీషెల్స్, మారిషస్ దేశాల్లో ఇందిరాగాంధీ అనంతరం పర్యటించింది ప్రధాని మోదీ మాత్రమే. ఇక సాగరయాత్రలో భాగంగా ఫిజీ, పసిఫిక్ సముద్ర తీర దేశాల్లో పర్యటించి ఆ ప్రాంతాలతో సంబంధాలు మెరుగుపరిచేందుకు బాటలు పరిచారు.
ఇటీవలే మోదీ ఇరాన్ పర్యటనలో భారత్ ఇరాన్ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. ఇరాన్ తీరంలోని చాబహార్ నౌకాశ్రయం అభివృద్ధి చేసేందుకు ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీతో ఒప్పందం చేసుకున్నారు. భారీగా చమురు, గ్యాస్ దిగుమతులు చేసుకుంటున్న మన దేశానికి ఇంధన అవసరాల దృష్ట్యా అదెంతో కీలకమైన ఒప్పందం. ప్రపంచాన్ని శాసిస్తున్న అగ్రరాజ్యాలు ఆధునిక సమాజం చెప్పుకునే ప్రగతికి చిహ్నాలు. ఈ దేశాలతోనూ భారత నూతన దౌత్యనీతిని పరిచయం చేశారు నరేంద్ర మోదీ. అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్లో పర్యటించిన మోదీ భారత్ సరికొత్త ఆర్థిక శక్తి అని స్పష్టం చేశారు. ఐరోపా, అమెరికా దేశాలతో సత్సంబంధాలను కోరుకుంటున్నామని చెబుతూనే అంతర్జాతీయ సంస్థల్లో స్థానం కల్పించేందుకు దేశాల మద్దతు కూడగట్టగలిగారు. ఆసియా దేశాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తూనే పశ్చిమ దేశాలతో బంధాల్లోనూ సరికొత్త అధ్యాయం దిశగా అడుగులు వేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. సొంత ఖండంలో సయోధ్య కుదుర్చుకుంటేనే అగ్రరాజ్యాలు సైతం భారతావని ప్రాధాన్యం గుర్తించేలా చేశారు. జపాన్, ఆస్ట్రేలియా తరహాలోనే కెనడాతో పౌర అణుసహకార ఒప్పందం కుదుర్చుకోవడం మోదీ దౌత్యనీతికి నిదర్శనం. అదే సమయంలో విదేశీ పర్యటనలతో ప్రవాస భారతీయులను ఏకతాటిపైకి తెచ్చి వారి సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన తొలి ప్రధాని మోదీయే. ఈ రెండేళ్ల పాలనలో ప్రధానంగా భారత్, అమెరికా మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేని విధంగా బలోపేతమయ్యాయి. ఒబామా, మోదీ తనకు ఇష్టమైన స్నేహితుడిగా అభివర్ణించే స్థాయికి రెండు దేశాల మధ్య సంబంధాలు చేరాయి. భారత నయా విదేశీ మంత్రంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న అపనమ్మకాలు తొలగిపోయి దూరాలు తగ్గినట్లే పరిస్థితులు మారాయి. ప్రమాణ స్వీకారం చేసిన ఏడాదిలోపే అమెరికాలో అడుగుపెట్టిన మోదీ వారితో భాగస్వామ్యం ఎంతటి కీలకమో చాటి చెప్పారు. ప్రధానమంత్రిగా అమెరికాలో అడుగుపెట్టిన మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. న్యూయార్క్ మాడిసన్ స్క్వేర్లో ఆయన చేసిన ప్రసంగం ప్రవాస భారతీయులను ఏకతాటిపైకి తెచ్చింది. భారత్లో మారిన పరిస్థితులు, ప్రగతి పదంలో పయనిస్తున్న తీరును వివరించారు. అంతర్జాతీయంగా అమెరికాకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు మోదీ ఓ అమెరికా అధ్యక్షుడిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనడం ఇరు దేశాల సంబంధాల్లో మైలురాయిగా నిలిచింది. ఏ అమెరికా అధ్యక్షుడు భారత్కు వచ్చినా కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం అనే ఆనవాయితీని పక్కనబెడుతూ ఈ పర్యటనలో రెండు దేశాల సంబంధాలపైనే దృష్టి సారించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య సహకారంలో 6 ఏళ్ల నుంచి అపరిష్కృతంగా మిగిలిపోయిన పౌర అణు ఒప్పందము పరిష్కారమైంది. సరికొత్త వాణిజ్య ఒప్పందాలు జరిగాయి. భారీ ఒప్పందం కింద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ సాంకేతిక పరిజ్ఞానం, జెట్ ఇంజిన్ సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ముందడుగు పడింది. అమెరికాలో ఇలా మిత్రత్వం కొనసాగిస్తూనే దశాబ్దాలుగా రష్యాతో కొనసాగుతున్న చెలిమిని కొనసాగించేలా మోదీ సర్కారు అడుగులు వేసింది. గత ఏడాది మాస్కోలో అడుగుపెట్టిన మోదీ ఎన్డీఏ ప్రధాని వాజ్పేయి హయాంలో మొదలైన శిఖరాగ్ర సమావేశాన్ని కొనసాగిస్తూ రెండు దేశాల మధ్య సంబంధాల్లో సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లారు. బ్రిక్స్ సమావేశం సమయంలోనూ పుతిన్తో సమావేశమై భారత్, రష్యా మధ్య ఉన్న ప్రాధాన్యాన్ని చాటి చెప్పారు. ప్రధాని మోదీ బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదిలో భారత్లో అడుగుపెట్టిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మోదీతో కలిసి దశాబ్దంలోగా ఇరు దేశాల మధ్య బంధాన్ని కొత్త శిఖరాలకు చేర్చాలని నిర్ణయించారు. 20 ఏళ్లలో భారత్లో కనీసం 12 అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అంగీకరించిన రష్యా వాణిజ్య చెల్లింపులను ఇరు దేశాల కరెన్సీలోనే జరిపేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించాయి. ఐరోపా దేశాలతో భారత్ బంధాన్ని బలోపేతం దిశగా ఈ రెండేళ్లలో ఎన్నో అడుగులు పడ్డాయి. వారం రోజుల పాటు ఈ దేశాల్లో పర్యటించారు. తొలుత ఫ్రాన్స్లో అడుగుపెట్టిన మోదీ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న భారత్కు 36 రాఫెల్ యుద్ధ విమానాల సరఫరా ఒప్పందంపై సంతకం చేశారు. సెమీ హైస్పీడ్ రైల్వే కారిడార్ అభివృద్ధికి సంబంధించిన మరో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. తరువాత ఈ ఏడాది భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండే మైత్రి బలోపేతం దిశగా పూర్తి స్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చారు. रेलवे इंजन से सैटेलाइट के निर्माण तक, सीमा सुरक्षा से अंतरिक्ष की सीमाओं तक, आर्कियोलॉजिकल एक्सकवेशन से स्मार्ट सिटीज तक, सूर्य ऊर्जा से लेकर के न्यूक्लियर पावर तक, नमस्ते इंडिया से लेकर के बोजूर फ्रांस तक आज लिए गए निर्णय इन सभी कार्य क्षेत्रों में हमारी द्विपक्षीय साझेदारी को विकसित करेंगे.
पेरिस, पठानकोट तथा विश्व के अन्य शहरों पर हुए आतंकवादी हमले एक ऐसी ही चुनौती का एक भीषण स्वरूप है कि इससे लड़ने के लिए सभी देशों और शक्तियों को एकत्रित होना नितांत आवश्यक है। ఫ్రాన్స్ తర్వాత జర్మనీలో అడుగుపెట్టిన మోదీ ఆ దేశ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్తో బెర్లిన్లో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన హానోవర్ టెక్నాలజికల్ ఫెయిర్లో భారత విభాగాన్ని ఆవిష్కరించారు. తరువాత భారత్ పర్యటనకు వచ్చిన జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ సౌర ఇంధన రంగంలో పెద్ద ఎత్తున భారత్కు సహకరించడానికి ఆమోదం తెలిపారు. అనంతరం కెనడా పర్యటనలో భారత్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న దీర్ఘకాల శుద్ధి చేసిన యురేనియం సరఫరా ఒప్పందం ఖరారైంది. ఐర్లాండ్ డుబ్లిన్లో మొదలై అగ్రరాజ్యం అమెరికాలో ముగిసిన సుదీర్ఘ పర్యటనలో ఆద్యంతం ఇలానే కొనసాగింది. మెరుగైన స్నేహ సంబంధాలు, పెట్టుబడుల ఆకర్షణ, ప్రవాస భారతీయుల్లో తిరిగి జాతీయ భావాల్ని ప్రజ్వలింపజేయడం, ప్రతి పర్యటనలో ఇదే త్రిముఖ వ్యూహంతో మోదీ పర్యటన సాగించారు. ఐర్లాండ్ నుంచి నేరుగా అమెరికా చేరుకున్న ప్రధాని మోదీ అక్కడ అసలు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా 10కి పైగా దేశాధ్యక్షులు, ప్రధానులతో సమావేశమయ్యారు. అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్లో పెట్టుబడులపై కీలక సంప్రదింపులు చేశారు. అమెరికా పశ్చిమ తీరంలో పర్యటించిన మోడీ డిజిటల్ భారత్ స్వప్నాన్ని సాకారం చేసే దిశగా విస్తృత సంప్రదింపులే జరిపారు. 30 ఏళ్ల తర్వాత అక్కడకు వెళ్లిన తొలి భారత ప్రధానిగా స్థానాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగానే టౌన్ హాల్లో ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుగర్బర్గ్తో మాటామంతి సందర్భంగా అమ్మ గొప్పతనాన్ని ప్రపంచానికి వివరించిన మోదీ అందరి మనసుల్ని నేరుగా తాకారు. ఐక్యరాజ్య సమితిలో భారత్ లేని ప్రపంచాన్ని ఊహించలేమంటూ మన దేశ ప్రాధాన్యాన్ని ప్రపంచం ముంగిట నిలిపారు. కొన్ని దేశాలకే పరిమితమవుతున్న ఆధిపత్యానికి ముగింపు పలుకుతూ సమితిలో సంస్కరణలు అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకునేలా 177 దేశాలను ఒప్పించగలగడం మోదీ దౌత్యనీతికి నిదర్శనం. దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి సార్క్లో ప్రసంగించిన మోదీ ఐరోపా ఆధిపత్యానికి తలగ్గకుండా ఆసియా దేశాలు సరికొత్త శక్తిగా ఎదగాలనే సందేశమిచ్చారు. ఐరోపా దేశాలకు పరిమితమైందన్న విమర్శలు ఎదుర్కొంటున్న ఐఎంఎఫ్కు దీటుగా బ్రిక్స్ బ్యాంకు ఏర్పాటులో ప్రత్యేక చొరవ తీసుకున్నారు. విభేదాలు పక్కన పెట్టి షాంఘై కేంద్రంగా బ్రిక్స్ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభమవటానికి సహకరించారు. G4 దేశాల సమావేశమైతే మరింత ప్రత్యేకం. బ్రెజిల్, జర్మనీ, జపాన్, భారత్లతో కూడిన ఈ కూటమి భేటీ ద్వారా భద్రతా మండలిలో సభ్యత్వం మా హక్కని నినదించారు మోదీ. టర్కీలో జరిగిన G20 సదస్సులో భారత్ దౌత్యబంధానికి బాటలు పరిచారు. ప్యారిస్లో జరిగిన వాతావరణ సదస్సు కాప్లో వాతావరణ మార్పులపై ప్రపంచం ఏకతాటిపైకి రావాలని, ఇందుకు భారత్ పూర్తిగా సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. The reform of the Security Council within a fixed time frame had become an urgent and important task. The Security Council must include the world's largest democracies, major locomotives of the global economy, and voice from all the major countries. It will carry greater credibility and legitimacy and will be more representative and effective in addressing the challenges of the 21st century. ఈ రెండేళ్లలో భారత దౌత్యబంధం ఐరోపా, అమెరికా దేశాలకే పరిమితం కాలేదు. భారత్లో జరిగిన ఇండో ఆఫ్రికన్ సదస్సు భారత్, ఈ కూటమి దేశాల బంధాన్ని సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లాయి. భారత్ ఆఫ్రికా దేశాలకు అండగా ఉంటుందనే సందేశాన్ని పంపారు మోదీ. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.